హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 11. నిన్నటి క్లిప్లో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయన్నమాట. నేను ఎడిటింగ్ చేసిన తర్వాత తీసిన క్లిప్స్ అనమాట ఇవి. మా బుడ్డిది అలిగి మాతో మాట్లాడట్లేదు. బాయ్ బోలో షోనా, బాయ్ బోలో, బోల్ ప్లీజ్ 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 मेरा अम्मा बाय बोलो, బాయ్ బోలో, అదే బాయ్ బోలు షిజో. ఏ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 4:05కి లేచాను. నేను బెడ్ మీద నుంచి వచ్చి వీడియో తీసేలోపు 4:10 అయిపోయింది. ఫస్ట్ రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసేసి ట్యాబ్లెట్ అయితే వేసుకొని తహజుద్ మంది చదువుకుంటున్నా. 4:20 అయింది. అప్పటికల్లా బ్రష్ చేసి నమాజ్కి రెడీ అయ్యి రైస్ అయితే కుక్ అవుతుంది. ఇంకా ఈ గ్యాప్లో కొంచెం హీట్ అవుతుంది బాడీ అని చెప్పేసి నైటే సబ్జా అండ్ గోంద్ కట్టిరా 2 కలిపేసి నానబెట్టేసా. అదైతేనే బాడీని త్వరగా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత చిన్నగా ఇందులో ఒక లెమన్ పిండుకొని తాగితే ఇంకా బాగుంటుంది. తర్వాత నిన్న మిగిలిపోయిన పనులు ఉన్నాయి కదా, బఠానీలు అవేంటి అలసందలు ఓపెన్ చేసుకున్నాను కదా, ఇంకా బఠానీలు అయితే తీసేసుకోవాలి. చిన్నగా ఆ పని కూడా ఫినిష్ చేద్దామని అనుకున్నా, సగమే చేసా. ఆ తర్వాత సెహరీ టైం అయితే అయిపోయింది. సెహరీ చేసేస్తున్నా, మిగిలిన తర్వాత చేసుకోవచ్చులే అని కాఫీ తాగుతూ చేసుకుందాంలే అని. కొంచెం తొందరగా లెగిస్తే ఎంత హ్యాపీగా అన్ని పనులు అయిపోతున్నాయి. వాషింగ్ మిషన్ వేసాను కదా, సెహరీ అయిపోయి నమాజ్ చదువుకునే లోపు బట్టలు కూడా అయ్యాయి అనమాట వాషింగ్ మిషన్. ఆ తర్వాత మళ్ళీ ఫజర్ నమాజ్ చదువుకున్నాము. 6 అయింది టైము. ఇవాళ సండేనే కదా అని చెప్పేసి లేట్గా లేగొచ్చులే అనుకున్నా. ఇంకా బయట చూస్తే అసలు హ్యాపీగా బయటే పడుకుందాం అనిపిస్తుంది, అంత చల్లగా ఉందో అసలు. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉండే ఇలాంటిది ఒకటి కొనుక్కోవాలి అని. అది ఈ రూపంలో మా ఇంట్లోకి వస్తుందని నేను అనుకోలే. ఇలాంటిది ఒకటి ఇంట్లో ఉంటే బాగుండు, ఒక 1 మినిట్ వచ్చేలాగా కౌంట్ డౌన్కి అనుకున్నా. ఇది జస్ట్ ఒక 30 సెకండ్స్ కూడా వస్తుందో రాదో తెలియదు, కానీ అది పెన్నులు పెట్టుకోవడానికి వచ్చిందనమాట. సైడ్స్ది విరిగిపోయినాయి, ఇంకా అదొకటి అలా మిగిలిపోయింది. అక్కడ షో పీసుల దగ్గర పెట్టుకున్నా, బాగుంది కదా అని చెప్పి. ఇంకా మా పిల్లలు ఫుల్గా నిద్రపోతున్నారు. ఇప్పుడల్లా లేచే స్టేజ్లో లేదురే అని చెప్పేసి నేను కూడా పడుకుందామని ఫిక్స్ అయిపోయాయి. మా బుడ్డిది లెగిస్తే ఇంకా గొడవే, అస్సలు నిద్రపోనివ్వదు. ఎలానో ప్రశాంతంగా నిద్రపోతుంది. నేను ఇంకా పడుకోవాలని చెప్పి పడుకున్నా. లేచేసరికి 9 అయిపోయింది. ఆల్మోస్ట్ సండేనే కదా అని చెప్పి నేను లేచేలోపు మా బుడ్డోడు లేచి రాసుకుంటున్నాడు కూడా. మా అమ్మ ఏమో నాతో పాటే లేచింది. ఇంకా బ్రష్ చేసుకొని అటు ఇటు ఇంకా ఆడుకోవడమే పని అనమాట తనకి. వీళ్ళకి టిఫిన్ ఏం చేయాలా అని నాకు ఒక పెద్ద టెన్షన్. ఇక్కడ మాహికి స్కూల్ లేదు కాబట్టి వేరే చేసే పని లేదు, ఇద్దరికి ఒకటే చేస్తే సరిపోతుంది. లంచ్ కూడా ఆటలు చూడండి, అటు ఇటు వెళ్ళడాలు చూడండి, ఇంకా ఏం చేయాలని చెప్పి రాగి జావ చేద్దాంలే అని చెప్పి ఫిక్స్ అయ్యా. ఇంకా మా బుడ్డిది వాళ్ళ అన్నయ్య బ్రష్ చేసుకుని తనకు కూడా బ్రష్ ఇచ్చాడు. వాళ్ళ డాడీ కొంచెం పేస్ట్ వేసానంటే ఇంకా సంబరపడిపోతుంది. చూడండి, ఆ కడగడం ఏమో కానీ ఆ పేస్ట్ తినడమే ఎక్కువ. ఇంకా ఆడుకొని 10 దాకా ఆడుకున్నారు. మాహి కూడా రాసుకున్నాడు కాబట్టి ఇంకా లేట్ అయిందనమాట. ఏంటో ఈ మధ్య వీళ్ళు టైంకి తినట్లేదు, సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. నేను పట్టించుకుంటున్నా, వాళ్ళే తినట్లేదు. ఇంకా జావా ప్రిపేర్ చేసేసి ఆల్రెడీ ఆ వీడియో కూడా పెడతాను. ఇలా వాటర్ మరిగించుకున్న తర్వాత కొంచెం పిండిని ముందే వేసేసుకోవాలి. ఆ తర్వాత వాటర్లో డైల్యూట్ చేసిన పిండిని వేసేసుకుంటున్నా. ఈ రాగి జావలో ఆల్రెడీ కొంచెం సజ్జలు కేజీకి 1/2 కేజీ జొన్నలు అయితే వేసా అనమాట, మంచిదని చెప్పేసి. అండ్ ఊదలు, కొర్రలు, సామలు, అరికెలు ఈ 4 కూడా యాడ్ చేశాను అనమాట ఈసారి రాగి జావలో. అందుకే కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాలి, లేకపోతే కిడ్స్కి కదా కొంచెం స్టమక్ పెయిన్ లాగా వస్తుందేమో అని నా భయం అనమాట. ఇవంతా కూడా హీటింగ్ ప్రాసెస్ అయినా కానీ హెల్త్కి చాలా మంచివి. ఎలాగో తినాలంటే తినిపించలేకపోతున్నా నేనే వాళ్ళకి, వాళ్ళు తినట్లేదు. టిఫిన్ చేయని కూడా చేయలేదు. నేను ఇక్కడ కుక్ చేస్తుంటేనే స్టూల్ తెచ్చుకొని ఇక్కడ వచ్చి చిప్స్ ఇవ్వు అంటుంది. నేను ఇవ్వనని అరిచేసరికి ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నమ్మి చాడీలు చెప్తుంది అనమాట. వాళ్ళ డాడీ దగ్గర జుట్టు వేయించుకుంది. చిన్నగా ఇంకా జావ తెచ్చి చల్లారబెడుతున్నా అనమాట ఫ్యాన్తో. ఇంకా తను వచ్చి నేను పెడతా అని చెప్పి వచ్చింది. ఇది చాలా మంచి ప్రోడక్ట్. నేను ఎప్పుడో తీసేసుకున్నా, మా పాప డెలివరీ అప్పుడేమో తీసుకున్నా. స్టిల్ ఇప్పటికీ కూడా ఎంత బాగా పనిచేస్తుందో తెలుసా. మామూలుగా అయితే పాడైపోవాలి, మేము వాడకానికి ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. మీకు కూడా ఇలాంటి ప్రోడక్ట్ కావాలి అంటే సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలాంటివి అవసరం పడతాయి. ట్యాగ్ ప్రోడక్ట్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ గొడవ ఏంటో తెలుసా, సైకిల్ ఎక్కించలేదని మళ్ళీ గొడవ చేస్తుంది. ఏమన్నా సామాన్లు సర్దితే ఒప్పుకోదు, ఇంకన్నీ తనే ఆడుకోవాలి. ఆ బాక్స్ నిన్నటి నుంచి అక్కడ పడి అంతే ఉంటున్నాయి. ఇల్లు క్లీన్ చేసినా కానీ మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఆడుకుంటున్నారు.
ఇంకేం చేస్తాం చెప్పండి, పిల్లలు కదా, వాళ్ళని అరిచే కంటే వదిలేయడమే చాలా బెస్ట్. అరిస్తే మళ్ళీ ఒక అరగంట ఏడుస్తారు, దానికంటే వదిలేస్తే ఒక అరగంట ఆడుకొని వాళ్ళు ఇంకా దాని జోలు వెళ్ళరు. అలా వీళ్ళు ఆడిపించుకుంటూనే ఇంట్లో పని చేసుకుంటూనే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరికి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. మొన్న చేసినట్టే కొంచెం లైట్గా బిసిబిళ్ళబాత్ లాగా చేద్దాము. ఈసారి క్యారెట్ అండ్ బఠానీని కూడా యాడ్ చేసేస్తున్నా. పెసరపప్పు వేయలేదు. ఒక గుప్పెడు వరకు రైస్, ఒక అరగుప్పెడు వరకు కందిపప్పు అయితే యాడ్ చేసేసుకున్నా. అన్నీ అందులో వేసి ఒక టమాటో వేసి కొంచెం చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నా. యాజ్ యూజువల్ ఉప్పు, పసుపు, కారం వేసేసి నీళ్ళు కొంచెం ఎక్కువ పోసేసి స్టవ్ మీద పెట్టేస్తే చాలు. ఏ మసాలాలు యాడ్ చేసే పని లేదు. హెల్దీ అనమాట. ఇట్లా హెల్దీ వర్షన్లో తిన్నట్టు అనిపిస్తుంది. పిల్లలు ఇక్కడ ఫోన్ తీసేసుకొని ఏంటంటో చూస్తుంది. ఆ ఫోన్లో ఫోటోలు ఓపెన్ చేసుకొని నాది మా అమ్మి అంటుందన్నమాట. బియా 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 అని చెప్పి. మా పెద్దోడేమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు జస్ట్ అలాగా. ఏంటో కొంచెం కోల్డ్ ఎక్కువ అయిపోయి బాగాలేదనమాట. ఇవాళ హెల్త్ ఎందుకో, రేపు వెళ్తాడో డుమ్మ కొడతాడో ఇంకా చూడాలి. అది సెల్ చూసుకునే మేడంకి అసలు రిమోట్ ఎందుకు చెప్పండి, నొక్కి మరీ వెళ్ళిపోయిందా లేదా అని చెప్పి చూస్తుంది టీవీ. అలా యాసిన్ సూరా పెట్టుకొని కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయ్యాము. పని మొత్తం చేసుకునే లోపు లంచ్ టైం అయితే అయింది. లంచ్ టైం అంటే మనకు కూడా కొంచెం నమాజ్ చదువుకునే టైం అయిపోయింది. వీళ్ళకి ఫుడ్ పెట్టేశాను. వీళ్ళకి ఫుడ్ చల్లారబెట్టేసా. ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసి పెట్టా. పప్పు అన్నం ఎలానో అలా అనమాట ఇది కూడా. ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి తింటారులే అని చెప్పి నేను నమాజ్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నా. ఎక్కడో ఆడుకుంటుంది. రామ్మ అన్నం తిందు కానీ అని పిలిచా అనమాట. చూడండి ఎలా వస్తుందో పరిగెత్తుకుంటూ. పెద్దోడిని అయితే బతిమలాడాలి. చిన్నపిల్లని అసలు బతిమలాడే పనే లేదు. ఆకలేసింది అంటే తానే వచ్చి కూర్చొని తింటుంది అనమాట. తినేది పిచ్చుక పిల్లంతే, ఎంత తినిద్దో అంతే అనమాట తినేది. ఆ సగంలో సగం కింద వేయను, ఆ డ్రెస్ కంటించుకొని అన్నీ చేస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీని అడుగుతుంది తినిపించండి అని. నేను ఇక్కడ కూర్చుంటా చైర్ మీద అని అడుగుతుంది అనమాట. ఇంకా మా బడా ప్యాకెట్కి చెప్పే పని లేదు, బతిమలాడాలి తినండి అని. మన ప్లేట్ మనకు అవసరం లేదు, పక్కన వాళ్ళ ప్లేటే మనకి ఇంపార్టెంట్ మా చిన్ని బిడ్డకి. ఇంకా ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇంటి దగ్గర వాళ్ళు పిలిస్తే కొంచెం సేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ బయటికి కూడా వెళ్ళొచ్చాం నా పిల్లలు అండ్ నేను. పాలు వెయిట్ చేస్తుంటే 2 పెద్ద ప్యాకెట్లు 2 లీటర్ ప్యాకెట్లు అనమాట. 2 పాడైపోయాయి, విరిగిపోయాయి. అలా మనసు ఒప్పట్లేదు మొత్తం వదిలిపెట్టి పడేయడానికి. దీంతో నేను ఒక స్వీట్ చేసేసుకున్నా. ఇఫ్తారికి కూడా వస్తుందిలే అని చెప్పేసి అనుకున్నా. ఇంకా ఈ విరిగిపోయిన పాలని నీళ్లు సపరేట్ చేసేసుకొని ఇలా గట్టిగా అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే కొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నా. షుగర్ యాడ్ చేసేసుకుంటే ఇప్పటికే జలుబులు చేస్తున్నాయి. అది కూడా మనం కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ అని చెప్పేసి షుగర్ వాడకాన్ని పూర్తిగా తగ్గించా. కొంచెం ఇలా మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా, బెల్లం సిరప్ మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా కుక్ చేసేసుకోవాలి అంతే. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసుకుంటే సరిపోతుంది. ఎంత బాగుందో తెలుసా, అసలు కలాకాని ఫ్లేవర్ అయితే వచ్చింది. నా చిన్నప్పుడు పాలు విరిగితే మా మమ్మీ ఇలానే చేసి పెట్టేవాళ్ళు అనమాట. అసలు మా అన్నయ్య నేను కొట్టుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇది మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అనమాట. మనం ఏం తింటే పిల్లలు అదే తింటారు అని ఊరికే అనరు. దీన్ని అచ్చులాగా వేద్దాంలే అని చెప్పేసి ఈ బాక్స్ తీసుకున్నా. ఈ బాక్స్లో సగానికి వచ్చిందనమాట. అది సర్లే అని చెప్పి సైడ్కి పెట్టేసా. ఆ తర్వాత మా హస్బెండ్ మధ్యాహ్నమే చికెన్ తెచ్చారు. వాష్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇంకా ఇఫ్తార్ కోసం అని చెప్పేసి 5 అయింది ఇప్పుడు టైము. ఇంకా దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. లైట్గా పులావ్ కూడా చేద్దాంలే అనుకున్నా. నాకేమో వాకింగ్ టైం అయిపోతుంది. ఇంకా అన్నీ రెడీ చేసేసి పొయ్యి మీద పెట్టేసి లాస్ట్లో ఇంకా వెళ్ళా అనమాట. తర్వాత ఇఫ్తార్ టైం కూడా అయిపోయింది. నేను వాకింగ్ కూడా వెళ్ళేసి వచ్చా. కొంచెమే తిరిగా అనమాట ఇవాళ వాకింగ్. అంత ఓపిక ఉండట్లేదు. ఇంకా ఇంట్లో చూసుకొని బయట కూడా వెళ్ళాలి అంటే అవ్వట్లేదు అనమాట. మనం ఇఫ్తారీలో మా చిన్ని బిడ్డ ఉండాల్సిందే కదా. బయట వాళ్ళు ఎత్తుకున్నారు, ఇవ్వనన్నారు, కానీ నేనే తీసుకొచ్చేసాను. మళ్ళీ ఎందుకు పడితే దెబ్బలు తగిలితే మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వాలి, అయ్యో మనం లేం కదా అని చెప్పి ఎందుకులే అని తీసుకొచ్చేసాను అనమాట. నేను తినిపిస్తే తిందంట, తనే తినాలంట. నేను ఇఫ్తార్ దీంతోనే విడిచా అనమాట. ఇవాళ ఖర్జూరాతో ఇఫ్తార్ చేసేసి తర్వాత ఇది తిన్నాను. వాళ్ళ డాడీ పడుకున్నారని చెప్పేసి తను వెళ్తుంది. ఇంకా ఆ తర్వాత నాకు అసలు వద్దంటే వద్దన్నాను. చిన్నగా నైట్ అయిపోయింది. మా హస్బెండ్ ఇంకొకేసారి డిన్నర్ చేద్దాంలే అని డిన్నర్ చేసేసామన్నమాట. అందరికీ మా హస్బెండే తినిపించారు ఇవాళ. ఏంటో నాకు అసలు ఇంకా ఆకలి అవ్వట్లేదు అని అన్నాను. ఇంకా 4 ముద్దలు తినేసి అయిపోతుందని చెప్పేసి తిన్నాము. ఆ తర్వాత వీళ్ళ ఆటలు చూడాలి, మామూలుగా లేవు అసలు. ఇంకా బెదిరిస్తుంది, నన్ను బెల్ట్తో కొట్టిద్దంట. చూడండి బెల్ట్ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తుంది అనమాట. బెల్ట్ ఏ అని. అమ్మ బెల్ట్తో కొడతా అని చెప్పి భయపెట్టిస్తుంది. అలా ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం బయటికి వెళ్దాంలే అని చెప్పేసి అలా ఒక రౌండ్ వెళ్ళి పాలు ఇరిగిపోయాయి కాబట్టి పాలు తెచ్చుకున్నాం అంతే. ఇంకా ఈషా నమాజ్ టైం కూడా అయిపోయింది అనమాట. 9 అయింది టైము. ఇంకా స్నానాలు చేపించి పిల్లలకి ఫుడ్ పెట్టేసుకొని ఇంకా నమాజ్ చదివేసుకోవాలి.
ఇదిగో నేను వచ్చేదాకా ఇక్కడ బాగానే ఆడుకుంటుంది. మా హస్బెండ్ పిలిచారు, వీడియో తీసుకో, బాగుంది 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 అని. ఎప్పుడైతే వీడియో ఆన్ చేసేసానో ఇంకా బంటి కండి తోసేస్తుంది. దాని పేరు బంటి అనమాట. నేను వీడియో ఎప్పుడైతే ఆన్ చేసేసానో దాన్ని పడేయడం స్టార్ట్ చేసింది అనమాట. మామూలు కాదు రాక్షసి. ఒక గొడవ స్టార్ట్ చేస్తూనే ఉంటది. నేను తినిపిస్తే అస్సలు తినట్లేదు ఫుడ్. వాళ్ళ డాడీ తినిపిస్తేనే తింటుంది. ఇక్కడ ఏదో అంటున్నారు మా హస్బెండ్, నేను పట్టించుకోలేదు, వీడియో తీసుకునేరు అందులో. అలా ఈవినింగ్ అయిపోయింది అనమాట. చూడండి ఎలా ఎక్కిరిచ్చిద్దో. నా దగ్గర తినలేదు కానీ దొంగ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి తింటుంది. ఇన్ని రకాలుగా ఇన్ని సతివిధాలుగా ట్రై చేసి తింటారని నాకు అసలు తెలియదు. మాకు తెలిసింది ఒక్కటే, ప్లేట్లో అన్నం పెట్టుకుని సీదా సదా కూర్చొని తినడం. చూడండి ఎన్ని యాక్షన్లు చేసిద్దో. నీ ఫ్రెండే కదా తీసుకో అంటే వద్దు 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 అని తోసేస్తుంది. తిన్న తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత పాలు తాపిస్తున్నాయి. రోజు 10-10:30కి అట్లా పడుకుంటాం కాబట్టి ఆ టైంలో పాలు తాపిస్తామన్నమాట. ఇద్దరికి మస్ట్ అండ్ షుడ్గా పాలు. 4కి యాక్చువల్గా ఎగ్ ఇస్తాము. ఎగ్స్ అయిపోయాయి, అందుకోసమే ఎగ్ కనబడట్లేదు అనమాట వీడియోస్లో. నేను నా పెద్ద బిడ్డ ఇద్దరం పైకి వెళ్ళి హాయిగా గాల్లో ఒక అరగంట కూర్చొని బట్టలుంటే మడత పెట్టేసుకొని పైన వచ్చేసాము. వీళ్ళిద్దరు ఏమన్నా చేసుకొనిలే అని. మా ఇంట్లో అంతే, పెద్దోడు నేను ఒక పార్టీ, చిన్నది మా వారు ఒక పార్టీ. నేను కూడా పాలు తాగుదాంలే అని చెప్పేసి తాగేసా. ఆ తర్వాత ఎలా స్లిప్ అయిందో ఎలా పడిపోయిందో ఏమో, నాకు ఇష్టమైన కప్పు పగిలిపోయింది. ఇట్స్ సో హర్టింగ్ కదా. జస్ట్ కప్పు పగిలిపోతేనే హర్ట్ అయ్యే పర్సన్ అబ్బా నేను. నన్ను ఎలా హర్ట్ చేయాలనిపిస్తుంది మీకు అసలు? ఇంకా నైట్ మా హస్బెండ్ నీము పానీ కల్పిస్తావా అని అన్నారు. ఇంకా పొద్దుగూకులు ఈ పంచదార కరగబెట్టడంలోనే నా టైం మొత్తం అయిపోతుంది ఈ మధ్య అని చెప్పేసి షుగర్ని డైరెక్ట్గా మిక్సీలో పట్టేసి డబ్బాలో పెట్టేసా. ఎందుకు వచ్చిన గొడవ చెప్పండి, అలా అయితే త్వరగా కలిపేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి పొద్దున టిఫిన్కి మాష్కి రొట్టి చేద్దాంలే అని చెప్పేసి నానబెట్టేస్తున్నా అనమాట. కొంచెం ఒక గ్లాసు ఉద్దిన బేళ, అదే ఉద్దిపప్పు అంటారు కదా, అది ఒక గ్లాస్ ఏమో రైస్ వేసేసి కొంచెం ఒక అర గ్లాస్ వరకు పచ్చిపప్పు కూడా వేసేసాను. కొంచెం మెంతులు వేసి నానబెట్టేసా. పాలు, మిగిలిపోయిన చికెన్, మిగిలిపోయిన రైస్ ఉన్నాయి. సరే మరి ఇంకా అయితే రేపటి వీడియోలో కలుద్దాం. ఈయన వీడియో కనుక నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు. వెళ్ళొస్తా మరి. బాయ్, అల్లా హాఫీజ్.